నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహిళా రిజర్వేషన్ వివాదం బీజేపీ నిరసన రామచంద్రరావు హౌస్ అరెస్ట్ సిరోల్ మండలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ఆందోళన పుట్టినరోజు సందర్భంగా కట్టా రాజేందర్ అన్నదాన సేవ కార్యక్రమం అరైవ్ అలైవ్ తో ట్రాఫిక్ అవగాహన వాహనదారులకు పూలతో సూచనలు రైతుల పరామర్శలో సవిత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్ తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకున్న తీరుకు నిరసనగా సీఎం నివాసం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రామచంద్రరావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్టు చేశారు ఈ సందర్భంగా రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటులో మహిళల గొంతు నొక్కారని ఇప్పుడు తెలంగాణలో తమ గొంతును కూడా నొక్కుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన ఆయన మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్న బిల్లుకు మాటల్లో మద్దతు ఇస్తూ ఆచరణలో వ్యతిరేకంగా వ్యవహరించడం కాంగ్రెస్ రాజకీయాల లక్షణమని ఆయన మండిపడ్డారు ఈ పోరాటం మహిళల హక్కుల కోసం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా అలయన్స్ మహిళా బిల్లుని అడ్డుకున్నటువంటి ఒక తీరుని మహిళా బిల్లు వ్యతిరేకంగా రిజర్వేషన్ వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి ఒక ఓటింగ్ ని భారతీయ జనతా పార్టీ నిరసిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మా మహిళా మోర్చా యువ మోర్చా బీసీ మోర్చా దళిత మోర్చా ట్రైబల్ మోర్చా వీళ్ళందరూ కూడా కలిసి మైనార్టీ మోర్చా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ముట్టడి కోసం ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకుంటూ నన్ను ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళల పక్షాన 33% చట్టసభలో రిజర్వేషన్ తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళ ఇండియా అలయన్స్ వ్యతిరేకించింది దానికి ఒకటే కారణము ఒక కారణం ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ఇందిరా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్లే అనుభవించాలి రాజధికారాన్ని సామాన్య మహిళలు ఎవరు కూడా అనుభవించొద్దు కాబట్టి ఆ సామాన్య మహిళల్ని చట్టసభలో రాకుండా చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు బిల్లుని అడ్డుకుంటున్నారు వాళ్ళు తెచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లునే వాళ్లే అడ్డుకున్నారు పాస్ కాకుండా చేశారు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ధైర్యం చేసి 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది మాట్లాడితే ఇది దక్షిణాదికి నష్టం అని చెప్పేసి లేకుంటే హైబ్రిడ్ మోడల్ తేవాలని చెప్పేసి లేకుంటే ఇప్పుడు ఎందుకు తెచ్చారని చెప్పేసి ఈ సవరణ ఎందుకని చెప్పేసి తెలివి ఉండాలి డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు ఎట్లా పెరుగుతాయి డీలిమిటేషన్ చేయకపోతే సీట్లు పెరగకపోతే రిజర్వేషన్ మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాము ఈ డీలిమిటేషన్ చేయకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా మనం అమలు పరుస్తాము అనేటువంటి నిర్ణీత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లేదు కాబట్టి వీరందరూ కూడా కేవలం మహిళలకు వ్యతిరేకంగానే తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరసిస్తుంది ఇప్పుడే కాదు మేము రాబోయే రోజుల్లో కూడా మేము ఇటువంటి ఒక ఆందోళనకరమైన కార్యక్రమం తీసుకుంటాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళకు కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని మేము తప్పకుండా చేస్తాము భారతీయ జనతా పార్టీ భావించేది ఒకటే కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్ ఫార్మ్ చేశారు దాన్ని ఏ రూల్స్ తర్వాత ఇటాలియన్ నడుపుతా ఉన్నారు వీళ్ళకి ఆ బానిసత్వ మనస్తత్వం పోలే ఈ బానిసత్వ మనస్తత్వంతోనే ఈరోజు మహిళలకు అన్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి టీజీఈ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలోని అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నాయి
ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు భారీగా సిరోల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను వివరించారు. పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న అంశాలు సేవా నియామావళి సమస్యలు, వేతనాలు, బదిలీలు, పదోన్నతులు వంటి విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ మెమోరాండం సమర్పించి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఉషారాణి, శకుంతల, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు పునరావృతమైనాయి. డిఆర్సీని ప్రకటించలేదు, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని ఇంతవరకు కూడా సెటిల్ చేయడం లేదు. తర్వాత సరెండర్ లీవ్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు లాంటి ముఖ్యమైన బిల్లులను కూడా పరిష్కరించడం లేదు, విడుదల చేయడం లేదు. అంతేకాకుండా మనం ఎంతో కాలంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాం, కానీ ఆ సమస్య కూడా అట్లనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటుంది. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి ఓపీఎస్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ని రద్దు చేయాలని, టీఆర్సీని జూన్ 2 లోపున ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏలన్నింటినీ మంజూరు చేయాలని, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ మంజూరు చేయాలని ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు మండల కేంద్రాలలో టీజీ ఈజేఏసీ పక్షాన మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి టీఆర్టీయూ, టీపీటీఎఫ్, యూటీఎఫ్ మండల బాధ్యులు వచ్చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. తదుపరి టీఆర్టీయూ నుంచి ఒకటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ టీజీఏసీ స్టీరింగ్ కమిటీ మరియు సివిల్ మండల తహసీల్దార్ గారికి టీపీటీఎఫ్, టీజేఏసీ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వమే అనేక రకాలుగా ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి, జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి, నూతన ప్రభుత్వం వస్తే ఎంతో కొంత మేలు దొరుకుతుందని చెప్పని కొత్త ప్రభుత్వాన్ని కూడా మనం ఆశించినట్టుగా ఎంచుకోవడం జరిగింది. కానీ పాత విధానాన్ని కొత్త ప్రభుత్వం ప్రకటించినటువంటి పాలనలో కొనసాగించినటువంటిది చాలా అభ్యంతరకరమైన విషయం. కనీసం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి కనీస బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడం, బాండ్లు ఇవ్వడం, తద్వారా మనోవేదకు గురై రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ చనిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కనీసం ఉపాధ్యాయులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములో నుంచి పాటురాయలు పెట్టుకున్న, లోన్ పెట్టుకున్న, సరెండర్ లీవ్ పెట్టుకున్న ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు అందజేసి, అట్లాగే 2026 ఫిబ్రవరి, మార్చికి సంబంధించినటువంటి నెలలు ప్రకటించాల్సిన పిఆర్సీని ప్రకటించారు కాబట్టి వచ్చే 2-3 నెలల్లో కనీసం పిఆర్సీని వెంటనే ప్రకటించి ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి టీపీటీఎఫ్ తరఫు నుంచి, టీజీఎస్ తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికుల శ్రమ దోపిడీని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఇకనైనా సరే ప్రభుత్వం త్వరగా మేల్కొని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ను త్వరగా విడుదల చేసి రిటైర్డ్ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పని టీఈజేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వర్ధిల్లాలి టీజేఏసీ ఐక్యత, వర్ధిల్లాలి టీజేఏసీ ఐక్యత, టీజేఏసీ ఐక్యత. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. పిఆర్సీని వెంటనే, పిఆర్సీని వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. ఇప్పుడు పిఆర్టీ గురించి ఎవరైనా రాష్ట్ర ఇక్కడ మన సిరోల్ మండలం చేసిన అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు అందరికీ మనకి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అంతకుముందు పాత గవర్నమెంట్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోతాయని మనం కొత్త గవర్నమెంట్లో ఆయన పోతాయని ఉద్దేశంతో మనం ఎన్నో విధంగా మనం పోరాటం చేస్తున్నాం. ఆ క్రమంలోనే మనకి 2023 నుంచి రావాల్సిన పిఆర్సీ అనేది 2026 వచ్చింది. 3 సంవత్సరాలు పిఆర్సీ అనేది గడిచిపోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ మనకి మనకి జూన్ 2వ తారీఖు కల్లా పిఆర్సీ ఇవ్వాలనేది మనం పెట్టిన మొదటి డిమాండ్గా ఉన్నది. అదేవిధంగా ఓపీఎస్ మనకి అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మనకి కొన్ని వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని మనకు అప్పుడు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుకూలంగా ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు. ఆ నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా మనకి ఇప్పటివరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా 2024 నుంచి చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ రిటైర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళు చాలా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది రిటైర్ ఎంప్లాయీస్. వరంగల్ నగరంలో సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. విశ్వకర్మ వీధిలో విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి దాతల సహకారం కీలకంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ ప్రధాన దాతగా ముందుకు వచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం ఖర్చును భరించి సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజులను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక సందర్భాలను ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకుంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి చంద్రసేన, మునిగంటి అమరేంద్రచారి, మియాపురం పవన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా 17వ నెల గడిచిపోయింది. ఈ యొక్క కార్యక్రమానికి మా స్వర్ణకారులు, మా తోటి మిత్రులు, మా స్వర్ణకార విశ్వకర్మ సేవా సమితి సభ్యులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముందు కూడా ఇక దిగ్విజయంగా ముందుకెళ్ళని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నన్ను ఘనంగా నన్ను సత్కరించి ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇంకా మరిన్ని సేవలు చేసే అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే మా స్వర్ణకారులు, మా తోటి మిత్రులు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసినటువంటి మిత్రులందరికీ, స్వర్ణకారులందరికీ, నా తోటి ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులకి అందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు ఇంకా ముందుకు రావాలి. ఇలాంటి మన సేవా కార్యక్రమాలు కూడా మనం అందరూ చేసినట్టయితే మనం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ విశ్వకర్మ అన్నప్రసాద సేవా సమితిలో కూడా చాలా మంది మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా సహకరించినట్టయితే మనం యొక్క ఫండ్ మనం నిల్వ చేసుకున్నట్టయితే మన సన్నకారులకు కొంచెం ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం బుక్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశాలు కూడా ఇవ్వచ్చు, లేని వాళ్ళకు కూడా ఇంకేమైనా సాయం చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి నేను ప్రతిసారి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనం ముందుకెళ్తున్నాము, ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని చెప్పేసి సందర్భంగా కూడా నేను మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అలాగే కార్యక్రమం అన్నదానం అంటే చాలా గొప్ప విషయం. అన్నదానాన్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ యొక్క అన్నదానం చేస్తే కూడా మనం చాలా మంచిది. మనకు చాలా పెద్దలు చెప్పారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనకు పెద్దలు చెప్పారు. అన్నదానం అనేది చాలా గొప్ప విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఒకసారి వాటిని గుర్తు చేసుకుంటూ కూడా మనం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలను కూడా మనం ఇంకా చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఫ్రెండ్స్, మా తోటి స్వర్ణకారులు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. రోడ్డు మీద వచ్చిపోయేటువంటి ఊర్ల నుండి వచ్చిపోయేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క అన్నదానం వాళ్ళకు ఉపకరంగా, వాళ్ళకు ఆ యొక్క పూటకి వాళ్ళకు సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా పుట్టినరోజు. నేను కూడా ప్రతి అమావాస్యకు బ్రహ్మంగారి గుడిలో హోమం నిర్వహిస్తున్నాను. ఇదివరకు కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ఒక హోమ కార్యక్రమాలు కూడా నేనే నిర్వహిస్తున్నాను. ఈ అన్నదానం అయితే ఎవరైతే ఆ రోజు వాళ్ళ కార్యక్రమం ద్వారా అన్నదానం అయితే ఎవరైతే చేస్తారో వారు కూడా నేను ఉచితంగా హోమ కార్యక్రమంలో కూర్చునే అవకాశం ఇస్తానని చెప్పేసి ఎవరు కూడా తెలియపరచడం జరిగింది. ఆ యొక్క అవకాశాన్ని కూడా కల్పిస్తాం. ఈ యొక్క కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళొకసారి నా పుట్టినరోజు జరుపుకోవడానికే నాకు విషయం చెప్పినటువంటి నా ఫ్రెండ్స్కి, మిత్రులకి, సన్నకారులందరికీ కూడా నేను మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విశ్వకర్మ అన్నదాన అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా
నిర్వహించిన కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం వాళ్ళ పిల్లలు అన్నగారికి తెలియకుండా వాళ్ళ పిల్లలు చేసినారు, ఘనంగా చేసినారు, నిర్వహించినారు. ఈ సహకరించినటువంటి అన్నగారి పిల్లలకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నగారికి కూడా విషెస్ తెలుపుతున్నాను. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు చంద్రశేఖర్. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టితో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. బూడిదగడ్డ శంభునిపేట జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. పువ్వులు అందజేస్తూ వినూత్నంగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు పోలీసులు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తెలుసా ఆయనకి ఏముంది ఆయన అడుగుతున్నాడు నేను హెల్మెట్ పెట్టుకో చిన్న పిల్లవాడిని నువ్వు పెట్టుకోవాలి హెల్మెట్ ఇంకా అవునా కదా. వికారాబాద్ నియోజకవర్గం దారూర్ మండలంలో పలు గ్రామాలు, వ్యవసాయ పొలాలను సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పంటలకు సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. మార్కెట్లో ధరలు పడిపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వారు వివరించారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న నాయకులు వెంటనే ప్రభుత్వాన్ని స్పందించాలని కోరుతూ రైతుల ప్రయోజనార్థం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో దారూర్ మండల్లో నాగసాన్పల్లి చూసాము, అట్లే తరుగోపులకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించని సందర్భంలో మధ్యవర్తులకు, దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుంది అనేది మా మాజీ శాసనసభ్యులు, పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసం వాళ్ళకు భరోసా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అన్నప్పుడు చూద్దామని వచ్చాను. కానీ నాగసాన్పల్లి వెళ్ళినప్పుడు ఊరంతా రోడ్లపైన మక్కలు పోసుకొని 20% పంటనే తీసినామమ్మా, ఎవరు కొంటలేరు, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో రైతు అనేటోడు ఎత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చిందాక అట్లాగే పెంచుకుంటూ ఉంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు, దాని మీద జీవనాధారం, వాళ్ళ కుటుంబాన్ని దాని మీద బతికించుకుంటుంటారు. కాబట్టి రైతు అనేవాడు ఎంత కష్టం వచ్చినా ఆ పంటను కాపాడుకుంటూ మంచి లాభం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తాను నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలి కొదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా వికారాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా అడిగేవాడినాను. వికారాబాద్ జిల్లాలో రైతుల పంటలు కొంటున్నామా, వాళ్ళకి రైతు బంధు వచ్చిందా, ఎరువులు మంచిగా వస్తున్నాయా లేదా, ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లో 1 గంట సేపు రైతుల గురించే మాట్లాడేవారు కేసీఆర్ గారు. ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లా గురించి ప్రస్తావిస్తూ, నాకైతే వికారాబాద్ జిల్లాలో ఏ మీటింగ్ అయినా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా గురించి ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారు మీటింగ్ కంప్లీట్ చేయకుండా అందులో ప్రధానంగా రైతుల గురించి మాట్లాడుతుంది. ఎట్లా ఎరువులు అందుతున్నాయా లేదా, కరోనా వచ్చినప్పుడైతే రైతు పొలం దగ్గరికి వెళ్ళి కూడా పంటలు కొనే సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే నిజమైన రైతు కేసీఆర్ కాబట్టి, కేసీఆర్కు రైతు కష్టాలు తెలుసు కాబట్టి కరోనా వచ్చినప్పుడు వెళ్ళి అమ్ముకోలేరు, సంవత్సరం అంతా కష్టపడ్డ పంట అంతా వృధా అవుతుందని ఆలోచనతో ప్రతి ఊరికి కల్లాల దగ్గరకు పోయి పంటలు కొన్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ దేశంలో ఎవరు కూడా కొనలే. అట్లాంటి నాయకుడు కేసీఆర్ గారు నిరంతరం రైతు గురించి ఆలోచించేవాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తున్నాడా, మేము వస్తే 15,000 ఇస్తాం,
ఓన్లీ రైతుకే ఇస్తున్నాడా? మేము కౌలు రైతు కూడా ఎకరాకు 15,000 ఇస్తాం. అదే కాకుండా భూమి లేనులకు కూడా 15,000 ఇస్తాం. ఇట్లా ఒక్కొక్క మాట కాదు, రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తాం అని చెప్పి మద్దతు ధర గురించి మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అసెంబ్లీలో? ఒక్క వరికి ఇస్తాము, అది కూడా సన్న ఓట్లకి ఇస్తాం అంటున్నారు. మా సోదరులందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, మీకు అందరు కూడా సెల్స్ ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టో చూసుకోండి. ఒక్కసారి వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఏం హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరే చూడండి. మేము చెప్పిన దానికన్నా అందులో క్లియర్ గా రాస్తున్నారు. మొక్కజొన్నలకు ఈరోజు 2,400 మద్దతు ధర ఉంది. దానికి 500 కలిపితే ఎంత అవుతుంది? 2,900 రూపాయలు. అంటే దగ్గర దగ్గర 3,000 రూపాయలు కావాలి. కానీ ఆ కనీసం మద్దతు ధర కాదు కదా, మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కదా రైతు వచ్చి అక్కడ ఇచ్చేది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నెల రోజుల నుండి రైతులు ప్రతి దగ్గర పోయి అడుగుతా ఉన్నారట, అయ్యా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, మేము మొక్కలు వచ్చినాయి, మేము తీయాలి. పక్క ఊరు, ఇప్పుడు తనుగోపులు పక్కకు ఊరు మొత్తం అమ్మేసుకున్నారంట. ఇప్పుడే చెప్తున్నారు, మైలారం గ్రామంలో అమ్మేసుకున్నాం. రైతులందరం చూసి అమ్మేసుకున్నామని చెప్తున్నారు. మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మన పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి రిక్వెస్ట్ చేశారు. వీళ్ళే కాకుండా రైతులు స్వతహాగా వాళ్ళు పోయి కూడా అప్లికేషన్ ఇచ్చి వస్తున్నారు రైతులు కలెక్టర్ దగ్గర, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి అని. మాకు అర్థమైంది ఏంటంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ సీజన్ చివర్లో ఒక వారం 10 రోజుల ముందు ఏదో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మమ అనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి పైన కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించండి. రైతు కుటుంబాల నుండి వచ్చినాం, రైతుల కష్టాలు ఏంటో తెలుసు మనకు. మన తాతలు తనులందరూ రైతులే. కాబట్టి రైతులని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. అది మీరు విస్మరిస్తా ఉన్నారు. ఒకటి ఏం చెప్తున్నారు చాలా గొప్పగా, మేము రాగానే రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళు లేరా? ఊర్లో చేసినంత వరకు చేసి మళ్ళీ రుణమాఫీ కాని వాళ్ళ గురించి తిరిగి కూడా చూడలేదు. అది కూడా ఏం చెప్పారు మీరు? అప్పటికి కేసీఆర్ గారు చేశారు ఎన్నికల కన్నా ముందు, కాబట్టి మళ్ళీ తెచ్చుకొని పోయి నేను చేస్తా అని చెప్పినారు. రుణమాఫీ చేసినామనే పేరు మీద 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. అంటే 7,000 కోట్లు 21,000 కోట్ల రూపాయల రైతు బంధుని ఎగ్గొట్టారు. అదే 21,000 మీరు చెప్తున్న 18,000 కోట్లు వేసినట్టున్నారు రైతుల అకౌంట్లలో రుణమాఫీకి. అదే అక్కడ వేస్తున్నారు. రైతులను కొట్టే మళ్ళీ మీరు రుణమాఫీ చేస్తున్నారు. మీరు రుణమాఫీ కొత్త తెచ్చింది ఏం లేదు. 3 సార్లు రైతు బంధు వేసి ఉంటే మా రైతు అకౌంట్లలో ఇప్పటికి 21,000 కోట్లు పడేవి. ఎందుకు వేయలేదు? అక్కడ రైతు రుణమాఫీ చేసినామని పేరు చెప్పుకుంటూ రైతుల పొట్ట కొట్టినారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? రైతు బంధు వేస్తామని చెప్పి మా రైతన్నలను అడిగాను ఇప్పుడే, ఎకరాకి 6,000 చొప్పున వేశారట. ఒక ఎకరాకి 10 ఎకరాలు ఉన్నా కూడా రైతుకు, అంటే ప్రతి రైతుకు 6,000 వేశారు. అది ఎన్ని ఎకరాలు అని ఉండేది? 10 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఎన్ని అని ఉండే 6,000 వేసి మేము వేసినామని చెప్పుకుంటున్నారు. ఒక రైతన్న చెప్తున్నాడు ఇప్పుడు, అనంతయ్య అని పక్క ఊళ్ళో, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కటే రోజు నాకు 10 ఎకరాలు ఉందమ్మా, ఒక్క రోజు నా అకౌంట్లలో పడుతుండే, ఏ సేటు దగ్గర పోకుంటే ఎవరిని అడగకుంటే అవే పైసలు పెట్టి వ్యవసాయం చేసుకుంటుంటే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుండి మాకు రైతు బంధు వస్తలేదు, పక్కన పోయి అప్పులు తెచ్చుకుంటున్నాము, అప్పులు తెచ్చుకున్న దానికి మిత్తిగట్ట నికేజ్ సరిపోతుందని చెప్తా ఉన్నాడు. అందులో ప్రతిసారి ఇగో రేపేస్తాం, ఇగో నెల రోజులకి వేస్తాం, ఇగో 3 రోజులకి వేస్తాం, ఇగో ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు అని చెప్తే మేము నమ్ముతున్నాము, నమ్మి పక్కన అప్పు తెచ్చుకుంటున్నాము. ఆ రోజులు పోతున్నాయి, ఆ దేవుళ్ళు కూడా పక్కకే ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం రైతు బంధు వేస్తలేరమ్మా అని ఆ పెద్ద ఆయన చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఈరోజు రైతులు ఏమన్నా కానీ రాజకీయాలే ముఖ్యం అన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు, దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇట్లా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు, పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందట, అక్కడ షాప్ దగ్గర పోయి తెచ్చుకోవాలట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక ఇత్తనాలు వేస్తుంటారు, ఎరువు ముందే రెడీగా ఉండాలని. నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉండి ప్రతి మీటింగ్ లో
అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, వర్షాకాలం వస్తుంది, రబీ సీజన్ వస్తుంది, లేకపోతే వానాకాలం వస్తుంది, ఇమీడియట్ గా మీరు ఎరువులు జాగ్రత్త పెట్టుకోండి, రైతుల కష్టం రానియకండి, పైన ఢిల్లీలో ఏమైనా కష్టం ఉందని చెప్పండి, నేను మాట్లాడతా, ముందు ఎరువులు తెచ్చి డంప్ చేసుకోండి, పెట్టుకోండి అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రణాళికే లేదు, అసలు ఆలోచనే లేదు. ఒక్కసారైనా రైతులకి వర్షం పడంగానే రైతులది ఏమైతుందని రైతు వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు, ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు. కానీ ఈరోజు రైతుల గురించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, రైతులకి మక్కలు ఎకరాకి 40 క్వింటాలు పండుతాయట, ఆ కొనుగోలు కేంద్రం పోతే 20 క్వింటాలే కొంటారట, మరి మిగతా 20 క్వింటాలు ఎక్కడ పోవాలా? రెండవది, పంట తీసుకుపోగానే మార్కెట్ తీసుకుపోతే కూడా తట్పట్టి అని ఇస్తారంట, తక్కుపట్టి అని, అది కూడా ఇస్తలేరంట. అది ఇస్తేనన్నా రైతులకు ధైర్యంగా ఉంటుందట, అది ఇస్తలేరట. రెండవది, బోనస్ కలిపి ఇవ్వాలి. ఇప్పుడు 2400కు 500 కలిపితే 2900 బోనస్ తో కలిపి మక్కలు కొనాలి, అది లేదు. అది కాకుండా కనీసం మరి మార్కెట్ తీసుకుపోవాలంటే మళ్ళీ దారులు ఓపెన్ చేస్తారట, అదే ట్రాన్స్పోర్టేషన్ కష్టం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఎక్కడ పంటలు ఎక్కువ పండుతాయో ఆ ఏరియాలో మీరు కొనుగోలు కేంద్రం అని ఏర్పాటు చేయండి. లేదంటే గతంలో కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు ఎట్లయితే డాక్రా గ్రూప్లకు ఇచ్చినారో, ఏ ఊరు డాక్రా గ్రూప్ గ్రామ సంఘానికి అప్పచెప్పండి, వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొచ్చి మీకు ఇస్తారు. అటు రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి, వచ్చిన కమిషన్ అన్న కనీసం మహిళా సోదరులకు దక్కుతాయి. ఈ ఆలోచన చేయకుండా ఊరికేనే మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక్కడ జొన్న మక్క కలిపి ఒక దారుల్లోనే 5000 ఎకరాలు వేశారట, మక్కలు ఒక 2500 ఎకరాలు వేస్తే జొన్నలు ఒక 2400 ఎకరాలలో జొన్నలు వేశారట. ఇప్పుడు జొన్నలు కూడా మద్దతు ధర ఇవ్వాలి, జొన్నలకు కూడా కనీసం కొనాలి, అది కూడా ఆలోచన లేదు. ఈ ప్రాంతంలో జొన్నలు ఎక్కువ పండుతాయి, అది కూడా ఆలోచన లేదు. జొన్నలకి ఈరోజు 3690 రూపాయలు, అంటే 3700 రూపాయలు మద్దతు ధర ఉంది. దానికి 500 కలిపితే 4200 రూపాయలు వస్తాయి. నిజంగా రైతు మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం అయితే, నిజంగా రైతు మీద బాధ్యత ఉన్న ప్రభుత్వం అయితే మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న బోనస్ కూడా కలిపి ఇవ్వండి. మీరు ఈరోజు తప్పించుకుంటున్నారు, మీరు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా తప్పించుకుంటుంది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంటే రైతులను కూడా తప్పించుకుంటున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో రేపు మళ్ళీ వచ్చి ప్రజాక్షేత్రంలోనే మీరు సమాధానం చెప్పాలి. రేపు భవిష్యత్తులో మీరు ఇక్కడ ఓట్లు అడగడానికి వచ్చినా ప్రజలు తిరగబడే రోజు, రైతన్నలు తిరగబడి మిమ్మల్ని తరిమే రోజు చాలా తొందరలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు అడిగేవాళ్ళు. ఒక్క వికారాబాద్ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే ఇటు వికారాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కొత్త ప్రాంతం కానీ, ఈ ప్రాంతాలకు నేను నీళ్లు ఇవ్వగలిగితే తెలంగాణ సాధించిన కళ నిజమవుతుంది నాకు అనేవాళ్ళు. కాళేశ్వరం కట్టి ఉన్నారు, కాళేశ్వరంతో ఈరోజు లక్షలాది ఎకరాలు పంట పండుతుంది. ఆ కాళేశ్వరాన్ని కూల్చడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. ఏదో చిన్న రిపేర్ వస్తే, ఒక చిన్న పిల్లర్కి రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయకుండా, మనకు కూడా ఇండ్లలో చాలా రిపేర్లు వస్తాయి, ఇల్లు గులగొట్టుకుంటామా, రిపేర్ చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళా రిజర్వేషన్ వివాదం, బీజేపీ నిరసన, రామచంద్రరావు హౌస్ అరెస్ట్. సిరోల్ మండలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ఆందోళన. పుట్టినరోజు సందర్భంగా కట్టా రాజేందర్ అన్నదాన సేవ కార్యక్రమం. అరైవ్ అలైవ్ తో ట్రాఫిక్ అవగాహన, వాహనదారులకు పూలతో సూచనలు. రైతుల పరామర్శలో సవిత, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.